శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి మార్చి 2, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో ఉన్న మన ప్రవాసీల్లో చాలామంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కానూన్ ఎదురుక అతి త్వరలోనే రానుంది. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఆమ్నెస్టీ అంటే క్షమాభిక్ష అనేటువంటి కానూన్ ఏదైతే ఉందో అది అతి త్వరలోనే రానున్నట్లు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఎదురుగా తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల తాత్కాలిక మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు కువైట్కి సంబంధించినటువంటి కోనా న్యూస్ ఏజెన్సీ ఏదైతుందో దానికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అతి త్వరలోనే ఈ ఆమ్నెస్టీ అంటే క్షమాభిక్ష ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టనున్నట్లు, అది కూడా మార్చ్, ఏప్రిల్, మే 3 నెలల పాటు అది కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. మొదటి నిబంధన వచ్చి ఆయన చెప్తుంది ఏమిటంటే, నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి లేదు వారి యొక్క నివాసాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి కొంత సమయం అటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మొదటి నిబంధన ఏదైనా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. రెండవ నిబంధన వచ్చి, ఎవరైతే ఈ క్షమాభిక్షని సద్వినియోగం చేసుకొని కువైట్ దేశం విడిచి వెళ్ళిపోతారో వారి సొంత దేశాలకి, అలాంటి వారు తిరిగి మళ్ళీ కువైట్కి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎలాగంటే చట్టబద్ధమైనటువంటి అనుమతించబడినటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మళ్ళీ వీళ్ళు వీసాకి అప్లై చేసుకుని కువైట్కి రావచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే మేము కువైట్లో జరిమానా లేకుండా క్షమాభిక్షపై ఇంటికి వెళ్ళిపోయాం కదా, మళ్ళీ రావడానికి కుదరదేమో అనేసి భయపడాల్సిన అవసరం లేదు. దానికి కూడా మార్గం అయితే ఉంటుంది. సో ఆ విధంగా మీరు రావచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఇంకొక పాయింట్ కూడా తెలియజేస్తారు, ఒకవేళ ఈ క్షమాభిక్షను కనుక ఎవరైనా సద్వినియోగం చేసుకోకుండా కువైట్లోనే అక్రమంగా ఉన్నట్లయితే వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. బ్లాక్ లిస్ట్లో పెడితే పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి దాని గురించి తర్వాత తెలియని ఉంది దీని గురించి. సో ఏదైనప్పటికీ అతి త్వరలోనే అనేసి అన్నారు. సో అది ఎప్పుడైనా తెలియజేయచ్చు. ఇవాళ రాత్రి చెప్పచ్చు, రేపు చెప్పచ్చు, వారం తర్వాత చెప్పచ్చు, నెలాఖరికి చెప్పచ్చు. సో అతి త్వరలోనే అనేసి అన్నారు. చూద్దాం, ఇది రాగానే మీకు చెప్తాను. అది కూడా 3 నెలల పాటు ఉంటుందంట, మార్చ్, ఏప్రిల్, మే. ఓకేనా. ఈ 3 నెలల సమయంలో కువైట్లో ఎవరైతే ప్రస్తుతానికి నివాస చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ఉంటున్నారో అలాంటి వారికి మంచి సమయం ఇది. సో ఎప్పుడూ కానీ రావు ఇలాంటి కానూన్లు, చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈసారి అయినా సరే ఎవరైతే కువైట్లో అకామా లేకుండా ఉన్నారో ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కరోనా సమయంకి ముందు ఒకసారి పెట్టారు, అప్పుడు చాలామంది వెళ్ళలేదు. కరోనా సమయంలో పెట్టారు, అప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ దాని తర్వాత మేము వెళ్తాం అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ పెట్టబోతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడైనా సరే ఎవరైతే కువైట్లో అకామా లేకుండా ఉన్నారో వాళ్ళు దేశం విడిచి ఇంటికి వెళ్ళిపోవడానికి ఏదైనా ప్రయత్నం చేయండి. దాని తర్వాత కావాలంటే మీరు మళ్ళీ చట్టబద్ధంగా వీసా తీసుకొని కువైట్కి రావడానికి ట్రై చేయండి. అంతే తప్ప కువైట్లో మాత్రం ఉండకండి. ఎందుకంటే దొరికితే చాలా కఠినమైనటువంటి చర్యలు అయితే ఉంటాయి భవిష్యత్తులో అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఈ సమాచారాన్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా చేరవేయండి. అలాగే ఇది ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి నిబంధనలు ఏమిటి అని తెలుసుకోవడం కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అప్డేట్స్ రాగా నేను మీకు తప్పకుండా వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను. తెలియజేసిన వెంటనే ఆ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ కింద అందుతాయి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండమని చెప్పండి. అప్డేట్ రాగానే నేను తెలియజేస్తాను. సో అప్పుడు వెంటనే వాళ్ళు ఈ కానూన్ ఏదైతుందో దాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరైతే కువైట్ నుంచి ఇప్పుడు ఇబ్బందులు పడి కువైట్లో ఉంటున్నారో అలాంటి వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ అప్డేట్ మీకు అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందాలి అనేసి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోమని చెప్పండి. అప్డేట్ రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తాను. పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కువైట్కి సంబంధించిన ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క తాత్కాలిక మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు మాట్లాడుతూ, ప్రస్తుతానికి కువైట్లో ట్రాఫిక్ సమస్యలు అయితే చాలా ఎక్కువైపోతున్నాయి. సో ఈ ట్రాఫిక్ నిబంధనలు ఎవరైతే ఉల్లంఘిస్తుంటారో అలాంటి వారిపైన భవిష్యత్తులో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏవైతే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తున్నారో అలాంటి వాటిని కూడా కొద్దిగా కఠినతరం చేయబోతున్నట్టు భవిష్యత్తులో ఆయన తెలియజేస్తున్నారు. సో వాటికి డ్రైవింగ్ టెస్ట్ అంటే చాలా కఠినంగా ఉండబోతున్నాయి. అలాగే ఎవరు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన చర్యలు కూడా చాలా కఠినంగా ఉండబోతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే కువైట్లో ఈ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి మామూలుగా ఈ కొన్ని నిబంధనలు ఉల్లంఘిస్తారు చూడండి, అందులో ముఖ్యంగా రెడ్ సిగ్నల్స్ జంప్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ విధంగా ఎవరైనా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే వారికి విధించేటువంటి జరిమానాలు భారీగా ఉండబోతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి జరిమానాలు సరిపోవు, తక్కువ జరిమానాలు ఉండడం వల్ల చాలామంది ఉల్లంఘనలు అయితే పదే వాళ్ళు ఉల్లంఘించడం జరుగుతూ ఉంది.
కాబట్టి భారీగా జరిమానాలు అది ఎలా ఉండాలంటే ఒక నేరం చేస్తే ఎలాగైతే జరిమానా ఉంటుందో ఎలాంటి శిక్షలు అయితే ఉంటాయో అలాంటి శిక్షలే ఇలాంటి వాటికి కానీ పెట్టినట్లయితే ఇలాంటి మ్యాక్సిమం తగ్గుతాయి అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే భవిష్యత్తులో ఎవరైనా సరే ట్రాఫిక్ నిబంధనలో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే ఒక నేరం కిందనే వాటిని పరిగణించి దానికి ఏదైతే శిక్ష జరిమానాలు ఉంటాయో ఈక్వల్ అదే విధంగా దీంట్లో కూడా ఉంటాయని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని తూచా తప్పకుండా పాటించండి. మీరు ఒకవేళ బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనక సీట్లో ఉన్నటువంటి మీ కువైట్ వాళ్ళు ఆ రెడ్ సిగ్నల్ పర్లేదు కానీ వెళ్ళు తోలు అన్నారు అనుకోండి, మీరు అంత స్పీడ్లో వెళ్ళినా లేదా రెడ్ సిగ్నల్ క్రాస్ చేసినా ఇబ్బందులు పడేది మీరే. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక హెచ్చరిక చేస్తుంది. కువైట్లో ఇకపైన అంతర్గత మంత్రిత్వ శాఖకి మనం ఏదైనా బకాయిలు ఉన్నట్లయితే అవి పూర్తిగా చెల్లించేంత వరకు మనకు సంబంధించిన లావాదేవీలన్నీ స్తంభింపజేస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఒక అకామా తగలాలి, లేదంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అవ్వాలి, లేదంటే ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ కావాలి. సో ఇలాంటి వాటన్నిటికి కూడా మన పైన ఉన్నటువంటి బకాయిల పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎలాంటి ఫైన్స్ అయినా సరే మన పైన ఉంటే ఆ ఫైన్స్ క్లియర్ చేసినంత వరకు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి అన్ని లావాదేవీలు స్తంభింపజేస్తామని చెప్పేసి తెలియజేస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే అకామా మనకి తగలదు. అకామా తగలాలంటే ఎలాంటి ఫైన్స్ ఉన్నా మనపైన అవన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు. అలాగే వాళ్ళు ఇంకొక విషయం కూడా తెలియజేయడం జరిగింది. ఆ బకాయిలను తీర్చడానికి చాలా సులువైనటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన వెబ్సైట్ moi.gov.kw ఆ వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే సాహిల్ అప్లికేషన్ ద్వారా కానీ ఆన్లైన్లో మీ పైన ఉన్నటువంటి బకాయిల్ని చాలా సులువుగా చెల్లించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సాల్మీ బోర్డర్ దగ్గర జీసీసీ కంట్రీకి సంబంధించినటువంటి ఒక గల్ఫ్ పౌరుణ్ణి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఏమిటో మనం వివరాలు చూసుకున్నట్లయితే ఒక జీసీసీ కంట్రీకి సంబంధించిన పౌరుడు సాల్మీ బోర్డర్ ద్వారా కువైట్లోకి ఎంటర్ అవుతున్నాడు. అయితే బోర్డర్ దగ్గర జనరల్గా జరిగేటువంటి తనిఖీల్లో భాగంగా అక్కడ ఉన్న అధికారులకి మరియు ఈ పౌరుడికి కొద్దిగా వాగ్వాదం అయితే జరిగింది, మాటల యుద్ధం జరిగింది. దాని తర్వాత ఆ జీసీసీ కంట్రీకి సంబంధించిన పౌరుడు ఇక్కడ ఉన్న భద్రతా అధికారి పైన చేయి చేసుకున్నాడు. దీంట్లో అక్కడ ఉన్నటువంటి భద్రతా అధికారులు జోక్యం చేసుకొని ఆ వ్యక్తిని అదుపులో తీసుకుని దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి తరలించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి దీనిపైన దర్యాప్తు అయితే జరుగుతుంది. సో అది ఎంతైనా సరే తప్పే కదా, ఎందుకంటే పోలీసు వాళ్ళపైన చేయి చేసుకోవడం అంటే అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అది కూడా వేరే దేశం నుంచి ఈ దేశంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బోర్డర్ దగ్గరే మీరు చేయి చేసుకుంటే ఎంత తీవ్రమైనటువంటి నేరంగా దాన్ని పరిగణిస్తారో చూడండి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో రాబోయేటువంటి రోజుల్లో మనకి తెలియనుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జాబ్రియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఆయనకి ఒక 2 పావురాలు దొరికాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. జాబ్రియా గత 9/21 అక్కడ ఆయనకి 2 పావురాలు దొరికాయంట. అవి బహుశా ఎవరైనా కువైట్ వాళ్ళకి సంబంధించినవి అయి ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే అవి ఇళ్లలో పెంచుకున్నటువంటి మంచి జాతి సంబంధించినటువంటి పావురాలు అవి. సో మామూలు వీధుల్లో ఉన్నటువంటి పావురాలు కాదు అవి, పెంచుకున్నటువంటి మంచి జాతికి సంబంధించినటువంటి పావురాల్లాగా ఉన్నాయి అవి. సో ఆ 2 పావురాలు అతనికి దొరికాయి. కాబట్టి మన వీడియోలో అయితే కనుక చెప్పండి అన్న, ఎవరైనా ఆ కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా వీడియోలు చూస్తున్నట్లయితే వాళ్ళ కపిలికి చెప్పి వీటిని తీసుకెళ్ళచ్చు. కాబట్టి తెలియచేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు నేను డిస్ప్లే అయితే కనుక ఆ పావురాలకు సంబంధించిన ఫోటోలు కూడా పెడుతున్నాను. ఆ పావురాలు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే వాటి ఓనర్ ఎవరైతే ఉంటారో వారికి తెలియజేయండి, వాళ్ళు ఆ పావురాలను తీసుకెళ్తారు. వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే మీకు నేను ఇస్తున్నాను. జాబ్రియా గత 9/21 అయితే కనుక ఉన్నాయి ప్రస్తుతానికి ఆ 2 పావురాలు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి టైలర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. సుమారుగా 10 సంవత్సరాల అనుభవం అయితే కనుక ఉందంట. సో ఆయనకి ప్రస్తుతానికి పని కావాలని చెప్తున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే టైలర్ షాప్లో పనిచేయడానికి ఎక్కడైనా వేకెన్సీ ఉన్నట్లయితే కనుక మీకు డిస్ప్లే నేను ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $269.25 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం భారీగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి సుమారుగా 1 గ్రామ్ పైన 300 పిల్స్ పెరగడంతో ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 19,950 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 25,738 పిల్స్ ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి. అప్పుడు మనం పెట్టేటువంటి డైలీ వీడియోకి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.